హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే స్టూడెంట్స్ ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్వైఎస్, బీఎస్సీ నర్సింగ్ ఇవన్నింటితో పాటు మిగతా అనేక కోర్సెస్ అయితే ఉన్నాయి. ఇవన్నింటికి కనుక మీరు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆల్ ఇండియాకి సంబంధించినటువంటి నీట్ ఎంట్రన్స్ అయితే మీరైతే పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో నీట్ 2025 ఎగ్జామ్ డేట్స్ అయితే అనౌన్స్ చేయబడినాయి. సో అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో ఎప్పుడు ఉంటుంది ఈ యొక్క ఎగ్జామ్ అండ్ అప్లికేషన్స్ ఎండ్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్స్ ఎప్పుడు ఉండబోతుంది అని చెప్పేసి మనకైతే నిన్న అఫీషియల్గా ఎన్టీఆర్ వాళ్ళు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి. ఎందుకు అని అంటే నేనైతే మీకు ఇప్పటికేంచి ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ కోవిడ్ టైం కంటే ముందు ఉన్నటువంటి పేపర్ ఏదైతే ఉంటుందో 180 క్వశ్చన్స్తో కూడినటువంటి పేపర్. సో అది నేనైతే మీకు ఇంకా ఫర్దర్గా అంటే ఇంకా 2-3 డేస్లో అయితే ఆ యొక్క పేపర్ అయితే నేను మీకు ఇస్తూ ఉంటాను అనమాట. సో మనకి అంతకుముందు 2019, 2018, 2017లో ఎగ్జామ్స్ ఎలా ఉండే అవైతే నేను 1 by 1 అయితే మీకు వీడియో రూపంలో అయితే ప్లేస్ చేస్తూ ఉంటాను. అండ్ మీకు అదొక మాక్ టెస్ట్ లాగా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, వేరే టెస్ట్ సిరీస్ నుంచి అయితే క్వశ్చన్స్ సేకరించి మీ కొరకైతే నేనైతే ఇక్కడ ప్లేస్ చేస్తూ ఉంటాను. ఓకేనా? సో నేనైతే మీ కొరకి చాలా కృషి చేస్తాను. నీట్ ఎగ్జామ్ మీరు ఈ ఇయర్ ఎలా పాస్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి నేనైతే చాలా గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి. వితౌట్ వేస్టింగ్ ఆఫ్ టైమ్ లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి అఫీషియల్గా వచ్చినటువంటి పబ్లిక్ నోటీస్ వచ్చేసి 7th February రోజున అయితే వచ్చిందనమాట. ఇందులో మనకి కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మనకి ఎవరైతే ఎంబీబీఎస్, బీడీఎస్, బీవీఎస్సీ అంటే వెటర్నరీ ఆల్ ఇండియా వెటర్నరీ సైన్స్లో కనుక సీట్ కావాలి అనుకున్నా కానీ బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీఎస్ఎంఎస్తో పాటు బీహెచ్ఎంఎస్ ఇవన్నింటితో పాటు మనకైతే బీఎస్సీ నర్సింగ్, మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్తో పాటుగా మిగతావి ఏదైతే నర్సింగ్ కాలేజీలో సీట్ కావాలి అనుకున్నా కానీ మీరైతే ఈ యొక్క ఎంట్రన్స్కి కనుక అప్లికేషన్ చేసుకుంటే మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ రాస్తే మీ యొక్క మెరిట్ లిస్ట్లో అంటే మీ యొక్క మెరిట్ ఆధారంగా మీకు అయితే సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎగ్జామ్ డ్యూరేషన్తో పాటు ఇక్కడ టైమింగ్ కూడా ఇచ్చారు. డ్యూరేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు చూసుకోండి. 180 minutes యూ హ్యావ్ టు అటెంప్ట్ 180 క్వశ్చన్స్. ఓకేనా? 3 hours అయితే ఉంటుంది టోటల్ టైం. 2 PM to 5 PM అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో మీకు ఇక్కడ చూసుకోండి. మనకి ఎగ్జామ్ మెయిన్ థింగ్ ఇక్కడ నేను మర్చిపోయాను, 4th May 4th రోజున అయితే ఉంటుందన్నమాట. 2 PM to 5 PM. ఓకేనా? May 4th అంటే ఇప్పుడు ఇది February, March, April 2 months అవుతుంది. 2 monthsలో షార్ట్ టర్మ్ కోర్స్ తీసుకున్నా కానీ ఈజీగా మీరైతే కొట్టేయచ్చు. దీనికైతే అసలు టెన్షన్ అయితే పడమాకండి. నీట్ అనేది చాలా ఈజీ. మీరైతే కొంచెం అయితే మీరు కెమిస్ట్రీ అండ్ బయాలజీ పైన గట్టిగా కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఫిజిక్స్ ఎలాగో అక్కడికి పోయిన తర్వాత జస్ట్ థియరీ అటెంప్ట్ చేయండి. అండ్ కొన్ని మనకు తెలిసినటువంటి క్వశ్చన్స్ అయితే, అంటే ఎవరైతే ఫిజిక్స్లో కొంచెం వీక్ ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను. మీకు కనుక ఫిజిక్స్ ఈజీ అనిపిస్తే ఓకే, బట్ అక్కడ చాలా టైం అనేది కన్జ్యూమ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ 180 క్వశ్చన్స్ అంటే ఈచ్ క్వశ్చన్ యూ హ్యావ్ టు అటెంప్ట్ ఇన్ ఈచ్ పర్ మినిట్ అనమాట. పర్ మినిట్కి ఒక క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేయాలి. కాబట్టి ఫిజిక్స్లో కొంచెం టైం అనేది తీసుకుంటుంది. కాబట్టి ఒక 3-4 minutes తీసుకున్నా మీకు అక్కడ ల్యాగ్ అవుతుంది వేరే క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే టైంలో. ఫర్ దట్ ప్లీజ్ అటెంప్ట్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ క్వశ్చన్స్ ఫస్ట్ అండ్ దెన్ యూ మే గో త్రూ ఫిజిక్స్. ఓకేనా? సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, మనకి కనుక ఫీజ్ స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఫర్ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ 1700, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ NCL వాళ్ళకి 1600, SC ST అండ్ థర్డ్ జెండర్ వాళ్ళకి 1000 రూపీస్ అనమాట. అండ్ అవుట్ సైడ్ ఇండియా వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే 9500 రూపీస్. ప్రాసెసింగ్ ఫీ అనేది GST అనేది అది వేరు, అది మీరు అడిషనల్గా పే చేయాల్సి ఉంటుంది ఇందులో. ఓకేనా? సో ఇక్కడైతే మనకి కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు చూసుకోండి. మనకి నోటిఫికేషన్ వచ్చి 7th February రోజున వచ్చింది. అండ్ మనం లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే అప్లికేషన్ చేసుకోనికి మనకి 7th February నుంచి అయితే డేట్స్ అనేవి అనౌన్స్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకోండి, 7th February నుంచి మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ గురించి నేను వీడియో అయితే డీటెయిలింగ్గా చేస్తాను. సో ఈ వీడియో అయితే మార్నింగ్ చేస్తున్నాను లేవగానే. సో మీ కొరకు అని చెప్పేసి జస్ట్ లేవడంతోనే ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ చేసుకోనికి, ఫీ పేమెంట్ చేసుకోనికి అయితే 7th March అనమాట. టోటల్గా వచ్చేసి మనకైతే 1 month టైం అయితే ఇచ్చారు. ఇంకా ఏమైనా మిస్టేక్స్ కనుక ఉంటే అవన్నీ అంటే ఎడిట్ ఆప్షన్ వచ్చేసి మనకి 9th రోజునైతే
9 to 11th మార్చ్ వరకు అయితే మనకైతే ఎడిట్ ఆప్షన్ అయితే ఎనేబుల్లో ఉంటుంది, మీరైతే చూసుకోవచ్చు. అండ్ ఎగ్జామ్ సిటీస్ యొక్క అనౌన్స్మెంట్ వచ్చేసి 26th ఏప్రిల్ రోజున జరుగుతుంది. అండ్ అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి May 1st వస్తాయి. అండ్ ఎగ్జామినేషన్ మనకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఎగ్జామ్ వచ్చేసి May 4th రోజున ఉంటుంది. అండ్ ఎగ్జామ్ డ్యూరేషన్ అయితే మీకు తెలుసు, ఎగ్జామ్ టైమింగ్ దాకా మనం అయితే చేసుకున్నాం. ఒక్కసారి మీరైతే అప్లికేషన్ చేసుకోవడానికి వెబ్సైట్ వచ్చేసి మీకు అయితే ఇక్కడ ఉంది, చూసుకోండి. ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అయితే అప్లికేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్లికేషన్ ప్రాసెస్ గురించి నేనైతే మీకు క్లియర్ కట్గా నేను వీడియో చేస్తాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ ఓన్లీ ఐ విల్ డూ ఎ వీడియో. అండ్ ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ వెల్ అప్లయింగ్ ఫర్ దిస్ మీ యొక్క వర్కింగ్ ఈమెయిల్ అండ్ వర్కింగ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, ఓకేనా? తప్పకుండా గుర్తుపెట్టుకోండి. కొందరికి ఏమవుతుందంటే 15 GB ఉందా, ఇప్పుడు 15 GB అనేది ఫ్రీ వస్తుంది అనమాట మనకి గూగుల్ డ్రైవ్ నుంచి. సో అది అయిపోయిన తర్వాత మనకి మెయిల్స్ రావడం పోవటం అనేది జరగదు. సో అందుకొరకని తప్పకుండా మీరైతే మెయిల్ అనేది వర్కింగ్లో ఉందా ఒకసారి మెసేజ్ చేసుకొని, అంటే మెయిల్ చేసుకొని చూసుకోండి వర్కింగ్లో ఉందా లేదా అని చెప్పేసి. అండ్ మొబైల్లో కూడా ఓటీపీ రావాలని తప్పకుండా రీఛార్జ్ ఉందా లేదా అనేది చూసుకోండి, ఓకేనా? అండ్ రీసెంట్ ఫోటోగ్రాఫ్ మాత్రమే ఉండాలి ఫ్రెండ్స్, వేరేవి పెట్టకూడదు. రీసెంట్ ఫోటోగ్రాఫ్ అంటే దాని కింద డేట్ అయితే ఉండాలన్నమాట, ఎప్పుడు తీసుకున్నారు రీసెంట్ డేట్, ఫిబ్రవరి జనవరి అనేది మీరైతే డేట్ అయితే పెట్టి వీడియో అంటే ఇప్పుడు ఇన్ కేస్ పాస్పోర్ట్ ఇలా ఉంది, ఇక్కడి వరకు మీ ఫోటో ఉంది, పైన కింద అనేది డేట్ అయితే ఉండాలన్నమాట. ఇలా ఉండాలి. సపోజ్ 14th February 02 and 2025. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ ఫార్మాట్లో మీ అయితే మీ ఫోటో కింద ఈ డేట్ అయితే ఉండాలన్నమాట, ఇట్లాంటి డేట్, ఓకేనా? అండ్ రీసెంట్ ఫోటోగ్రాఫ్ అంటే అది, ఓకేనా? సో అడ్రస్ ప్రూఫ్ అంటే మనకి ఆధార్ కార్డు ఉంటుంది. సిగ్నేచర్ అయితే బ్లాక్ పాయింటెడ్ పెన్తో పెట్టండి. అండ్ మీకు తమ్ ఇంప్రెషన్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది. అవి క్లియర్ కట్గా లేకుండా పర్లేదు, కానీ ఇవైతే క్లియర్ కట్గా ఉండాలి ఫ్రెండ్స్, ఓకేనా? సో నేనైతే నెక్స్ట్ వీడియో కొరకైతే మీకు కొరకైతే వెయిట్ చేస్తూ ఉంటాను. బట్ మీరు దీనికి మీరు కనుక ఈ వీడియోకి రెస్పాన్స్ ఇస్తే కనుక లైక్ 1K వ్యూస్ వచ్చినా నేనైతే వీడియో అయితే నెక్స్ట్ అప్లికేషన్ వీడియో చేస్తాను. ఫర్దర్గా మీకైతే టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వగలుగుతాను. లేదు అన్న 200 వ్యూస్ వస్తూ ఉంటాయి దీనికి పర్లేదా అని చెప్పేసి మీరు అనుకుంటే నేను డిసప్పాయింట్ అవుతాను, కాబట్టి ఫర్దర్గా వీడియోస్ చేయలేకపోతాను, ఓకే ఫ్రెండ్స్? ఫర్ దట్ ప్లీజ్ మీరైతే ఇంట్రెస్ట్ అయితే చూపించండి, తప్పకుండా మీ కొరకైతే నేను కృషి చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.